ఓటర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. నూతన ఓటరు నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే మృతి చెందిన ఓటర్ల తొలగింపు తదితర వివరాలు బిఎల్ఓలకు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ రమేష్ రాథోడ్, జిల్లా నోడల్ అధికారి లక్ష్మణ్, తహసీల్దార్ తదితరులు ఉన్నారు. తిరిగితే వెళ్తారు మేడం. తిరిగి మీరు తయారు చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బిఎల్ PW. ఫస్ట్ అయితే ఫామ్ 8 లో షిఫ్టింగ్, ఫామ్ ఆబ్జెక్షన్ మన డిలీషన్ డెత్ ఉందో ఆబ్జెక్షన్ ఉందో వాట్ ఎవర్ ఫామ్ 6 without any deviation 10 AM to 5 AM కంపల్సరీ మీరు ప్రెజెంట్. ఫామ్ 6 లిస్ట్, ఫామ్ 7 లిస్ట్, ఫామ్ 8 లిస్ట్ అయితే 8 లిస్ట్ అది కూడా తయారు చేసి మీ దగ్గర పెట్టాలి. అదర్ ఇంపార్టెంట్ మనం కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్తగా లక్ష్మణ్ గారు తర్వాత ఏం జరిగింది November 26th and November 27th 2 days along with rest of the country Adilabad జిల్లాలో కూడా స్పెషల్ SSR క్యాంపెయిన్ డేస్ రన్ చేస్తున్నాము. సో ఈ 2 డేస్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో కన్సర్న్ బిఏలో 10 AM to 5 PM కంపల్సరీ కూర్చుంటారు. ఎక్కడ కూడా ఏ పోలింగ్ స్టేషన్లో కూడా బిఏలో అన్అవైలబుల్ ఉండదు. కంపల్సరీ అక్కడ ఒక 7 hours వరకు కూర్చుంటారు. అక్కడ ఎవరైనా ఫామ్ 6 వాళ్ళు, ఫామ్ 7 వాళ్ళు, ఫామ్ 8 వాళ్ళు ఎవరైనా ఉన్నారో కంపల్సరీ మీరు కూడా అక్కడ బిఏలో దగ్గర పోయి మీ ఓట్ ఎలక్టోరల్ సంబంధించిన